సూపర్ డెలిషియస్ సేమియా కస్టర్డ్ కోసం నేను ఒక గ్లాసు చల్లారిన పాలు తీసుకున్నానండి. అంటే కాచి చల్లార్చినవి. దాంట్లో ఈ గరిటె నిండా వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ని తీసుకున్నాను. టేబుల్ స్పూన్స్ లో చెప్పాలంటే 2.5 టేబుల్ స్పూన్స్ అండి. అది వేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకుంటాము మొత్తం అంతా కలిసేలాగా. నేను ఒక హాఫ్ లీటర్ పాలతో చేస్తున్నానండి. దానికి గాను పావు కప్పు సేమియా తీసుకున్నాను. ఆ పాలని మనం బౌల్లో వేసేసుకుని అది మరుగుతున్నప్పుడు సేమియా కూడా వేసేసుకుని చక్కగా ఉడికిన తర్వాత ఆల్రెడీ డైల్యూట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్ ని, దాన్ని ఒక్కసారి వేసే ముందు మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకుంటాం అనమాట. మిక్స్ చేసేసుకుని అది వేసుకుంటూ గట్టితో స్టీర్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడు లంప్స్ అవి ఫామ్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా కలుస్తుంది అనమాట పాలల్లో. చక్కగా తిప్పుతూ ఉండాలి. ఒక నిమిషం పాటు తిప్పుకున్న తర్వాత అది మెల్లిమెల్లిగా దగ్గరికి అవుతూ ఉంటుంది. అప్పుడు నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నానండి. అంటే మీరు తినే తీపిని బట్టి అనమాట. షుగర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు, పర్వాలేదు, వేళ్ళు కరిగిపోతుంది. నేను ఈ కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తానండి. చల్లారే కొద్దీ థిక్ అవుతుంది అనమాట. చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లారిపోయిన తర్వాత నేను బనానా పీసెస్ యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా యాపిల్ చాప్ చేసింది, బ్లాక్ గ్రేప్స్ యాడ్ చేసుకున్నాను, అదేవిధంగా గ్రీన్ గ్రేప్స్ యాడ్ చేసుకున్నానండి. ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి మీ ఇష్టం అండి, మీకు ఏది ఇష్టమో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా తర్వాత నేను ఇక్కడ దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకున్నాను. ఇంకా చెరీస్ సగానికి కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ బాదం, పిస్తా, తర్వాత ఖర్జూర్ ముక్కలు, తర్వాత కిస్మిస్, ఇట్లా మీ చాయిస్ అండి. మీకు ఏదేది వేసుకోవాలనిపిస్తుందో చక్కగా మనం వేసేసుకోవచ్చు అనమాట. మొత్తం మిక్స్ చేసేసుకుని చల్లగా సర్వ్ చేసేయడమేనండి. సర్వ్ చేసే ముందు జస్ట్ చెర్రీ పీసెస్ కొంచెం పైనుంచి వేసుకుంటే సరిపోతుంది. ఎంత బాగుంటుందో చెప్పలేను. చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమ్మర్స్ లో బెస్ట్ డెజర్ట్ అని చెప్పుకోవచ్చు అండి.